హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను వెల్లుల్లి కారం లెమన్ రైస్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి వెల్లుల్లి కారం లెమన్ రైస్ని ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఈ రైస్ కోసం ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని పల్లీలు, కొన్ని కాజులు కూడా వేసుకొని ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న 1 స్పూన్ వెల్లుల్లి కారంని కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వైట్ రైస్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారంలో సాల్ట్ ఉంది కాబట్టి చూసి వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారం లెమన్ రైస్ రెడీ.